ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్‌తో కోరుకున్న సమాచారం అంతా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటినుంచో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ చెప్తూ వస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానమైనా సరే నెట్‌లో కొడితే చాలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ వివరాలను కూడా తమ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. పారిశ్రామిక విధానం కూడా అంతే. ఏ రాష్ట్ర పారిశ్రామిక విధానమైనా పారిశ్రామికవేత్తలకు కనుక్కోవడం పెద్ద కష్టం కాదనే చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ తరుణంలో ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా బ్రోచర్లు వేసుకుని వెళ్ళి దావోస్ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరైనా పట్టించుకుంటారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. పైగా అక్కడికి వచ్చేది వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఏ ప్రజాప్రతినిధితో ఎలా వ్యవహరిస్తే తమ పని ఈజీ అవుతుందో కార్పొరేట్ వర్గాల్లో సమాచారం చాలా ముందస్తుగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకుండే నెట్వర్క్ అలాంటిది మరి. అంతేగాని బ్రోచర్లు చూసి ఎవరు అడిగారని పెట్టుబడి ఎవరు పెట్టరు. ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడి పెడితే తమకు కలిగే ప్రయోజనం ఏంటి అన్నదే ఏ పారిశ్రామికవేత్త అయినా ముందు చూసుకునే లెక్క. కానీ వాళ్ళు పైకి మాత్రం తమ పెట్టుబడి వలన ఇన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్తూ వస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రయోజనాలు ఆశించి ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ చూపిస్తూ వస్తుంటాయి. తమ పేర్లే పెద్ద బ్రాండ్లంటూ దావోస్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లకు ఈసారి దావోస్లో బిగ్ షాకే ఎదురైందని చెప్పాలి. శుక్రవారంతోనే దావోస్ సదస్సు ముగినుంది. కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒప్పందాలు ఏమీ చేసుకోకపోవడంతో ఈ ప్రభావం తమపై పడకుండా చూసుకునేందుకు కొత్త వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. దావోస్ మీటింగు ఎంఓయూలు కుదుర్చుకునేది కాదని కేవలం కనెక్టింగ్ సెంటర్ మాత్రమే అంటూ కొత్త రాగం అందుకున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఇదే దావోస్ వేదికగా ఎన్నో ఒప్పందాలు చేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పోలిస్తే పరిపాలనా పరంగా ఎంతో అనుభవం తక్కువ ఉన్న రేవంత్ రెడ్డి దావోస్ సదస్సు వేదికగా ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు చేసుకున్నారు. స్థానిక కంపెనీ మెగా విషయాన్ని పక్కన పెట్టినా కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో చాలా కీలకమైనవే ఉన్నాయని చెప్పొచ్చు. కుదిరిన ప్రతి ఎంఓయూ అమల్లోకి వస్తుందని కాదు, అది ఒక ఇండికేషన్, రాష్ట్రంపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ కిందే లెక్క. అలాంటి ఇంట్రెస్టులు ఈసారి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒకటంటే ఒకటి కూడా లేకపోవడం విశేషం. ఇది అధికారులను కూడా షాకు గురిచేస్తున్న అంశంగా మారిందని చెప్పాలి. ఈ దావోస్ సదస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర 75 కోట్ల రూపాయల వరకు వ్యయం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎంఓ టీంతో పాటు ఏపీఐఐసి, పరిశ్రమల శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు కూడా భారీ టీంతో దావోస్ వెళ్లారు. ఇంత భారీ టీంతో దావోస్కి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు అక్కడ నికరంగా చూస్తే సాధించింది ఏమీ లేదని చెప్పొచ్చు. అయితే దావోస్లో కుదిరే ఒప్పందాలు అన్నీ అమలు కావని చెప్పడానికి కూడా ఉండదు. ఖచ్చితంగా ఇందులో కొన్ని ఒప్పందాలైనా అమలవుతాయి. ఈసారి దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు దక్కింది పెట్టుబడులు కాదు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఫోటోలు మాత్రమే అంటూ కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.